హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సోల్ఫుల్ ఫ్రేమ్స్ బై అంజనా. చాలా డేస్ తర్వాత ఈరోజు రాట్నాలకుంట వెళ్ళబోతున్నాం. డేస్ కాదు, ఇయర్స్ అయిపోయింది. నేను ఎప్పుడూ ఇక్కడ ఆంజనేయ స్వామిని వీడియో తీద్దాం అనుకుంటా, కానీ ఆయన చూస్తూ వీడియో తీయడం మర్చిపోతా. ఇప్పటికి కుదిరింది తీయడం. ఇంకా గంగానమ్మ దగ్గర దండం పెట్టేసుకొని స్టార్ట్ అయ్యాం. అసలు వెళ్ళే రూట్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. చుట్టూ పొలాలే, మ్యాక్సిమం చాలా వరకు గ్రీనరీతో నిండిపోయే ఉంటుంది. ఈ వీడియోలో నేను అమ్మవారి చరిత్ర, ఇంకా ఈ ఇయర్ అమ్మవారికి జరిగే తిరునాళ్ళ కోసం కూడా చెప్తాను. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాను. నాకు తెలిసిన అమ్మవారి చరిత్ర ఇప్పుడు మీకు చెప్తాను, వినండి. వేంగిరాజుల కాలంలోనే అమ్మవారు ఆవిర్భవించారు. ఈ వేంగిరాజులే తూర్పు చాణుక్యులు. అప్పట్లో వేంగిరాజుల దగ్గర వజ్ర వైడూర్యాలు, రత్నాలు, మణిమాణిక్యాలు ఉండేవి. దైవానుగ్రహం వలన వీరికి ఈ సంపద కలిగింది. ఈ సంపదను కాపాడడం మానవుల వల్ల కాదు కనుక మహాశక్తిని ఈ వేంగిరాజులు ఆశ్రయించి ఆ శక్తికి ఆధిపత్యం ఇచ్చి వారి ఇలవెల్పుగా కొలిచారు. ఆ శక్తియే ఈ రాట్నాలమ్మ. కొంతకాలం తరువాత దేశంలో అందరి సంపదలు చోరులు దొంగలించేవారు. అయినప్పటికీ ఈ రాజ్యం సిరి సంపదలతో ఉండేది. ఈ ఖజానా కూడా కొల్లగొట్టాలనే దొంగలు ఈ వేంగి రాజ్యంలోకి ప్రవేశించారు. అప్పుడు ఆ రాట్నాలమ్మకు కోపం వచ్చి వారి రాజ్యం వదిలే వరకు తరిమి కొట్టారంట. నేను దర్శనం చేసుకున్నప్పుడు అమ్మవారిని వీడియో తీయడం కుదరలేదు. సో ఇక్కడ హుండీ మీద అమ్మవారి పిక్చర్ ఉంటే చూపించాను. అలాగే ఉంటారు అమ్మవారు. సరే, ఇప్పుడు మళ్ళీ అమ్మవారి చరిత్రలోకి వచ్చేద్దాం. ఈ సంపదను ఎలా అయినా దక్కించుకోవాలనే దుర్బుద్ధితో ఆ దొంగలు ఒక మాంత్రికుని దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి నీవు కూడా ఈ శక్తులను వశం చేసుకోవచ్చు అని మాంత్రికుణ్ణి తీసుకువచ్చారు. గ్రహణం సమయంలో దేవతల శక్తులు తగ్గుతాయని ఒక చంద్రగ్రహణం రోజున పూజలు చేసి గ్రహణ సమయంలో ఒక ఖడ్గాన్ని సంపాదించారు. వెంటనే అమ్మవారి మీద ప్రయోగించారు. ఆ ఖడ్గం అమ్మవారి కంఠాన్ని తాకింది. అప్పుడు అమ్మవారి కోపంతో అరణ్యమంతా దగ్ధమైంది. అంటే మంటల్లో పూర్తిగా కాలిపోయింది. అగ్ని మాంత్రికుణ్ణి, దొంగలను దహించి వేశాయి. దీనికి కారణం తెలియని చక్రవర్తి పండితులను, జ్యోతిష్యులను అడగగా వారు జరిగిన విషయం చెప్పి ఆమెను శాంతింపచేయాలి, లేకుంటే సామ్రాజ్యానికి ముప్పు అని చెప్పారు. వెంటనే రాజు ప్రజలతో కుటుంబంతో కలిసి అమ్మవారిని రత్నాలతో భక్తితో అర్పించి ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు శాంతించి పరివార దేవతలతో ఇక్కడ కొలువై ఉన్నారు. అప్పటి నుండి అమ్మవారు రత్నాలమ్మగా పూజలందుకుంటున్నారు. కాలక్రమేణా రాట్నాలమ్మగా ప్రసిద్ధి చెందారు. చిన్నపిల్లలకు అన్నప్రసనము అమ్మవారి ఆలయం వద్ద చేస్తారు. రైతులు పండించిన పంటల్లో కొంత అమ్మవారికి సమర్పించడం ఇక్కడి ఆచారం. ప్రతి సంవత్సరం 5 రోజులు చైత్రశుద్ధ పౌర్ణమి నుండి అమ్మవారికి తిరునాళ్ళు ఘనంగా జరుపుతారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 5వ తారీఖు వరకు అమ్మవారికి తిరునాళ్ళు జరుగుతున్నాయి. నాకు దర్శనం చేసుకుని రాగానే పునఃదర్శన ప్రాప్తిరస్తు అని చూడగానే మళ్ళీ ఆ దర్శనం చేసుకునే ఛాన్స్ రావాలి అని అనుకుంటా. సమ్మర్ కాబట్టి ఎక్కడ వచ్చినా ఐస్ క్రీమ్స్ పక్కా. ఇంకా ఐస్ క్రీమ్ తీసేసుకొని మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ తిరునాళ్ళ కోసం మొత్తం రెడీ చేస్తున్నారు, లైటింగ్ అవన్నీ. ఇదన్నమాట మన రాట్నాలమ్మ అమ్మవారి చరిత్ర. నెక్స్ట్ వీడియో కూడా ఇలానే ఇంకొక స్పెషల్ టెంపుల్ వీడియో రాబోతుంది. సో స్టే ట్యూన్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.